దేవునికి స్తోత్రం. పాటల పుస్తకం నుంచి 1006వ పాట ఒక పల్లవి ఒక చరణం పాడుతున్నాను. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది. నన్నే తృప్తిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది. నన్నే తృప్తిగా చేసినది. సులువు విలువను నొసగినది. యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని మాటను బట్టి సహజంగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ పెద్ద పెద్ద ప్రవక్తల గురించి, మరి పౌలు గారు చేసిన సేవ గురించి, మరి యేసయ్య చేసిన అద్భుత కార్యాల గురించి ఇలా చెప్పుకున్నాం. కానీ పేర్లేని వ్యక్తులు ఒక్కసారే ఒక మాట వచ్చినటువంటి వ్యక్తులు మనం ఇప్పుడు ధ్యానించాం. అదే మనంతా ఎప్పుడు వైద్య కోసం జ్ఞాపకం కూడా కదా. అందుకే ఈ దినాన మరి మొదటి రాజు గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ మికాయా అనేటువంటి ప్రవక్త మనకి కనపడుతున్నాడు. అయితే ఇతనిని అప్పటి కాల ప్రజలు ఏం చేశారని రాజు సహా అసహించుకున్నాడు. అసహించుకునేందుకు ప్రేమ లేదు. చాలా ఆశ్చర్యం కదా. ప్రేమ అంటే ఏమంటాం? ప్రేమించడం అసహించుకోవడం కూడా ప్రేమ. ఈ దినాల్లో మరి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథం మనం గమనించినప్పుడు మరి ఎంతోమంది కాపర్లు ఉన్నారు, ప్రసంగులు ఉన్నారు. కానీ ఈ లోకంలో వారు ఈ మికాయి గురించి ఎక్కువ మీరు విన్నారా? ఎప్పుడైనా మికాయి గురించి విన్నారా? ఎందుకంటే
పూర్తిగా వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాక్యంలో ప్రతిదీ దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం. ఇందులో చాలా అనేకులు ఏమంటారంటే అపరిశుద్ధమైన ఉండే కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇది చాలా బాధకరమైనటువంటి ఇజ్రాయేల్ జీవితంలో విలాపించేటువంటి రోజు. ఇక్కడ చరిత్రలో మనం గమనిస్తే మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక రకమైన కదండి. అపార్ట్మెంట్లు జీవితాలు ఎలా ఉంటాయంటే మరి గట్టి కలుసుకున్నాను అనుకోండి, ఈ ఇంట్లో మరి మా ఆయన తిరిగి అసలు పక్కింట్లో ఇద్దరికి చేసి పెడతాం. లేకపోతే ఆ ఇంటి పనులు పిలిచి ఇంటి మీ ఇద్దరు అమ్మగారికి పెట్టుకున్నాను. చాలా క్యూరియాసిటీ కావాలి మనకి. మన పంప మనం తగ్గిద్దుకోం, మన ఇంటి మనం వచ్చుకోం, కానీ గోడాచారం. అలాగే అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇజ్రాయేల్ కాలంలో కూడా ఇలాంటివన్నీ కొత్తగా ఏం సృష్టించబడేది భూమి మీద అనే ప్రసంగి గ్రంథం ప్రసంగి ఏంటంటే భూమి మీద మీరు చూస్తున్నవి ఆల్రెడీ కొంతమంది అనుభవించారు. కాబట్టి నేను మీకు చెబుతున్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ కుట్రలు కుతంత్రాలు, అగ్ని రాజేసే కుటుంబాలు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకంటే రాజైన ఆహాబును మనం గమనిస్తే ఈ అహాబు మిఖాయిని ద్వేషించుట ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎందుకు ఎప్పుడు అహాబుకి ఉన్నట్టుగా మాట్లాడతారు. ముక్కుసూటిగా వెళ్ళేటువంటి వ్యక్తులకి విరోధులు ఎక్కువ ఉంటారు. అవునా? ముక్కుసూటి విరోధులు ఉంటారు. ఎందుకు నిర్భయంగా చెప్పడానికి మన తెలుగు మంచి సామెత ఉన్నది ఏంటంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం వేరు. కాబట్టి మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మంచిది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి వారికి లోకంలో విరోధులు ఎక్కువ ఉంటారు. కానీ విరోధులు ఎక్కువ ఉంటారు, పిలిచి మరీ కెలుపుతారు. సరే ఒకసారి కారణంగా వదిలేస్తారు ఒకరు పిలిచి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ రాజైన ఆహాబును మనం గమనిస్తే ఈయన ఏమన్నాడు, ఇమ్మాయి కుమారుడు మిఖాయిని ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనం యెహోవాతో విచారణ చేసింది, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపగా కీడే ప్రకటించిన కనుక అతని యందు నాకు ద్వేషము కలదు అనగానే యెహోషాపాతు మరి యోధరాజు అన్నాడు, ఆ మాట అన్నాడు. ద్వేషం ఇలాలో క్రైస్తవ కుటుంబాలు ద్వేషంతో బయటికి యేసుక్రీస్తున్నాము అంటారు, యేసుక్రీస్తు ప్రేమ కానీ ద్వేషం చదువుతుంటుంది కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ చరిత్ర మనం గమనిస్తే ఇక్కడ చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నదొట్టుగా మాట్లాడతారో మనం ఇష్టపడాలి. అవునా? విధానాలు ముఖస్థుతి, చెంచాగిరి ఇంకా చేయాలంటే ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా చాలా బాగా చేస్తున్నావు అన్నప్పుడే వాడు మంచి చెప్తాడు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎవరికి ఇష్టము ఉండదు. ఎందుకంటే మంచి చీర కట్టుకొచ్చి చీర ఎలా ఉందంటే చీరకి ఎలా బాగుంటుంది అలా అడిగిన ఉద్దేశం ఏంటి, ఈ చీరలో నేను ఎలా ఉంది, కానీ ఇదేమంటారు చీర చాలా క్రైస్తవ లోపల కూడా అతిథిగా వచ్చేసింది. అవామ దగ్గర నుంచి అతిథిగా వచ్చింది. అవామ దగ్గర అది ఆదాం నుంచి. ఎందుకంటే ఆదాం అన్నాడు కదా, దేవుడు వచ్చేమన్నాడు, ఆదాము ఎందుకు తినా అంటే నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను అని తెలియదు. క్రైస్తవులు కూడా ఈ లోక సంబంధమైన వేషధారంలో చేస్తుందంటే అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో చుట్టారు అనుకున్నారు. ఇక్కడ మరి గమనించినప్పుడు ఈ యొక్క ఆహాబు రాజు, అలాగే యెహోషాపాతు అంటే ఇజ్రాయేల్ రాజు 10 గోత్రాలకు ఉన్నటువంటి ఆహాబు రాజు, 2 గోత్రాలకు ఉన్నటువంటి యూదా రాజు అయినటువంటి ఆ యొక్క యెహోషాపాతు ఇద్దరు ఇలా అంటే చుట్టాలు తీసుకున్నారు. అంటే ఆహాబేమో ఇజ్రాయేల్ చరిత్రలో వాడు దరిద్రుడు, విద్యమానుడు, మూర్ఖుడు, దేవుడికి వ్యతిరేకించుడు ఎవరు లేడు అంట. ఇంకో పక్కన చూస్తే యోధుల చరిత్రలో యోధా గోత్రం చరిత్రలో ఆ 2 గోత్రంలో శ్రేష్టమైన విశ్వాసం
కుటుంబాలు వెళ్ళకుండా కదండి. భార్య భజన చేస్తుంటే భర్త ఎంజాయ్ చేస్తుంటాడు. మేము చేయలేము. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే చుట్టరకము అనారోగ్య కలపటువంటి చుట్టరకం. ఒకడేమో పక్క పాటిస్తే ఒకటి పక్క అది పట్టుకుంది. వీళ్ళిద్దరు కలిగి ఏమైంది అసలు మొత్తం నాశనం అయిపోయినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకంటే మొదటి 15 రెహబాము మరి బ్రతికిన జనంతా సిరియన్తో ఇజ్రాయేల్తో యూదాతో యుద్ధం చేసుకునే ఉన్నారు. కానీ సడన్గా ఏమైందంటే ఈ సిరియాకి మరి ఇజ్రాయేల్ యుద్ధం ఇంట్లో కూడా చూడండి. ఎప్పుడైనా సరే వచ్చి ప్రశాంతంగా ఉందంటే 2 రోజులు ఊపిరి పీల్చుకున్నామంటే 3 రోజులు ఏముంది, 3 రోజులు ఏమవుతుంది అలా కళ్ళు అన్నమాట. ప్రశాంత వాతావరణం తర్వాత వచ్చేదంటే ప్రళయం. దేవుడు ఒక మంచిగా సంతోషపడు, ప్రభు ఉన్నానయ్యా, ప్రార్థన చేయగా ఆశ్రయించావు, ఆలకించావు, సమాధానం ఇచ్చావు, నీ వందనాలని ఎంత వృషితో ప్రార్థిస్తావు, ఎమ్మటి పిడుగుల లాగానే ప్రభుత్వం చేస్తావు. ప్రభు ఇంటికి వస్తాడు. ఇక్కడ జరిగిందంటే 3 సంవత్సరాలు యుద్ధం చేయకుండా ఉన్నాడు. అయితే మరి ఇళ్ళకి చుట్టాలకు తీసుకున్నారు కదా. యోధారాజు గారు ఇజ్రాయేల్ రాజు గారు దగ్గరికి వచ్చాడు. కాబట్టి వచ్చినప్పుడు వివాహానికి వెళుతూ సరదాగా మనం మాట్లాడుకుంటాం. మాటల్లో ఇజ్రాయేల్ రాజు అన్నాడు, రాముడు గారు మనమే కదా సిరియన్లు వదిలిపెట్టేసాము, ఏం చేద్దాం అన్నప్పుడు యోధారాజు చాలా మంచివాడు కదా. ఏంటంటే నేను పట్టణమయ్యా పట్టణం బావమద్దులు కాబట్టి మనదే, కాబట్టి యుద్ధం చేద్దాం త్వరగా వెళ్దాం అన్నప్పుడు ఇక్కడ ఆ వాక్యం చూస్తే అంత ఆశ్చర్యం కూడా అంటే దానికి ముందు ఒకసారి ప్రవర్తన చూద్దాం అడుగున్నప్పుడు ఈ ఇజ్రాయేల్ రాజు అన్నాడు నా గురించి. అప్పుడు ఒక మాట అంటున్నాడు యోధారాజు, యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? 400 మంది మరి అహాబు యొక్క ప్రవక్తలు అన్యదేవతలు పూజించేటువంటి బిడ్డ ఉంటే ఈ యోధారాజు ఏమంటున్నాడు, యెహోవా అన్నప్పుడు చెప్పాడు కదా ఒకడు ఉన్నాడు, వాడు నాకు ఎప్పుడు మంచిగా అసలు ఎప్పుడు చెప్పు అన్నప్పుడు అలా అన్నప్పుడు అతను పిలిచాడు. పిలిచినప్పుడు అతను ఏమన్నాడు, ఇల్లు యుద్ధానికి వెళ్ళు, కానీ కాపరి లేని గొడ్డులుగా ఇజ్రాయేలీయులు ఉంటారు అన్నాడు. కోపం వచ్చింది కదా. కోపం వచ్చి అన్నాడు, ఇదిగో యుద్ధానికి వెళ్ళి అందరేమో నేను గెలుస్తాను, విజయాన్ని పొందుతాను అని అంటే వీడే ఉన్నాడు, ఎలవయా కానీ నువ్వు తిరిగి రావన్నాడు. కోపం వస్తారా? దాంతో ఇజ్రాయేల్ రాజు ఏం చేశాడు, ఈ మిఖాయిని చెరసాలలో పెట్టి తినటానికి తిండి పెట్టినా తినలేని తిండిని పెట్టారు. ఇందులో చాలా మంది ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో 6 రోజులు 10 రోజులు దాచి అప్పిస్తారండి పనులు. ఏం చేస్తారా? ఒకసారి నేను చూసాను ఆ ఫ్రిడ్జ్లో కేక్ వస్తుంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో బాగున్నాయి. నేను 15 రోజులు ఎందుకు సరే చక్కగా ఉన్నాయి కదా అని చెప్పి కూలింగ్ తగ్గిపోయిన తర్వాత తినొచ్చని బయట పెడితే కూలింగ్ ఎప్పుడు తగ్గిపోయిందో మొత్తం పాటి అంటే చక్కగా చూడడానికి శుభ్రం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ కూలి బయట తీసారో కుళ్ళిపోయి చాలా మంది ఇక్కడ ముందుగానే చెప్పాడు కాబట్టి రాజుకి కోపం వచ్చింది. అహాబుకి కోపం వచ్చినా కూడా ఏం చేశాడు, మనం పెట్టాడు. ఎలా ఉంది పెడతారు కానీ తినడానికి. కానీ ప్రవక్త బాధపడుతున్నాడా? అక్కడ ఒక ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, చెంపదెబ్బ పెట్టాడు. ఒక దేవుని ప్రవక్తని చెంపదెబ్బ కొంచెం పంపిస్తున్నారు. మన దగ్గర నాకు విశ్వాసం విడిచిపెట్టాడు కదా, నా ప్రార్థన ఎదుగుతుంది విడిచిపెట్టాడు. కానీ దేని మాట్లాడక దేవుడు నాకు ఏం చెప్తే అని చెప్పమన్నాడు. చదువుకుని వాటిస్తే పరలోకంలో అప్పుడు పరలోకంలో దేవత ఉంది, నేను వెళ్ళి 400 మందికి నా అప్పులు పెట్టి అబద్ధం ఆడిస్తాను కదా. కానీ ఇక్కడ మనం గమనిస్తే చాలాసార్లు అబద్ధం ఆడించడానికి కారణం అంటే వన్స్ యు ఆర్ వీక్ ఇన్ స్పిరిట్ ద డెవిల్ ఎంటర్స్ ఇంటు యువర్ లైఫ్. అర్థమైంది కదా? ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఒక మెట్టు
దిగుతావో సాతాను నీ మీదకి. ఇక్కడ 400 మంది ప్రవక్తలు ఆహాబు కింద ఉన్నటువంటి వారిలో ఏమన్నారు? ఆత్మీయంగా వారు లేరు కాబట్టి ఆత్మ చేస్తున్నది ఈ 400 మంది చేత మన జీవితంలో కూడా మన కుటుంబాలు ప్రార్థన జీవితం లేకుండా ఇష్టం చేస్తుంటే సాతాను లేకుండానే మరి వెంటాడుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు ఆ యుద్ధానికి మరి బయలుదేరినప్పుడు రామోజు గారు వెళ్తున్నప్పుడు అక్కడ సిరియా రాజు ఒక మంచి మాట అన్నది ఏమనంటే అల్పులనైనను గనులనైనను మీరు యుద్ధము చేయకూడదు, కానీ మీ టార్గెట్ ఎవరు ఉన్నది? ఇజ్రాయేలు రాజైనటువంటి ఆహాబు మాత్రమే. అంటే సిరియానులు దేవుని బిడ్డలు కాదు, అన్ని దేవుళ్ళు ప్రత్యేకత కాదు. వారు ఏమన్నదండి? నీతున్నది, యుద్ధ నీతున్నది. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇబ్బంది పెడతా వాళ్ళకి, సైనికులు ఇబ్బంది పెడతా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు మంచివారే, కానీ వారు పరిపాలించే రాజు చెడ్డ. కాబట్టి సిరియా రాజు ఏమన్నాడు? మీ టార్గెట్ యోధా రాజు కూడా వద్దు, కానీ వారి టెక్కులు చూస్తే చాలా జిద్దులు మాత్రం ఉంటుందండి. ఆహాబు ఏం చేస్తాడు? ఆహాబు బావగట్టు అన్నాడు, నువ్వు మాత్రం యుద్ధం చేసుకుని పో, నేను మాత్రం మారు విషయం వస్తా. అంత జిద్దులు మారుతానండి. చూడటం బాగుంది కదా. అంటే నేనంత చిన్నోని, నువ్వే ఈ ఇజ్రాయేల్ రాజు, ఇజ్రాయేల్ దేశానికి కూడా రాజుగా ముందుకు వెళ్ళు అని ఎక్కేసి వెళ్తున్నాడు. దాన్ని ఏం చేశారు? సిరియనులు ఇజ్రాయేల్ రాజు మరి యోధా రాజే ఇజ్రాయేల్ రాజు అనుకొని మీద దండెత్తున్నప్పుడు అతను నడుస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇతను ఇజ్రాయేల్ రాజు. ఇక్కడ ఆత్మీయ సరిగ్గా నడిస్తే నీ నోరు మంచిదైతే, అంటే ఈ యొక్క యోధా రాజుని వారు ఇతను ఇజ్రాయేల్ రాజు కాదని ఎలా గమనించారు? మాట తీరును బట్టే కదా. అంటే ఇజ్రాయేల్ రాజు నోరు తెరిస్తే పంచాంగం లాగా ఎన్నైనా దుర్భాషలు ఆడతారు, కానీ అదే దేవుని బిడ్డ రాజు ఇతను ఇద్దరు వచ్చినప్పుడు ఏమన్నాడు? తన మాటను బట్టి ప్రార్థన చేసుకున్నట్ట. అయితే ఒక విషయం మనం గమనించుకోవాలి. ఈ లోకంలో అనేక మంది పెద్దలు, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఉండొచ్చు. లోకంలో మరి శాంతమనేశ్వరు గారని, మరి జీసస్ కాల్స్ ఆయన దళితులయ్య గారని, ఆర్ఆర్కే మూర్తి గారని, మరి అనేకులు లోకంలో ఉన్నారు. కానీ అదే కాలంలో కూడా చిన్న చిన్న దైవ సేవకులు దేవుని చేత మరి ఈ యొక్క ఈయన పేరు నేను ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. మికాయా ఏ కాలంలో ఉన్నాడని మనం గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి గొప్ప ప్రవక్త ఉన్నాడండి. ఏలియా కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. ఏలియా వచ్చేవాడు రాజు ఇదిగో 3 సంవత్సరాలు స్వాతంత్రం అనుభవం తర్వాత వచ్చి, అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు ఏలియా మరి ఎప్పటికప్పుడు కరువు పాటలు తెప్పించి అన్నీ చేశాడు. ఆఖరి కర్మల పడత పెట్టమన్నాడు కదా. 400 మంది బయట తీసుకొచ్చి అక్కడ ఏం చేశాడు? ఈ కట్టాడు కదా, బలిపీఠాలు కట్టి అందరినీ అన్ని కట్టెలు గిట్టెలు బలాట్లు ఇచ్చి పూర్తిగా నాటిచ్చేసి ప్రార్థన చేయమన్నాడు. తర్వాత ఏం చేశాడండి? ఈ ప్రార్థన చేయగానే ఏలియా ప్రవక్త ప్రార్థన చేయగానే ఏమైంది? కట్టెలు దహించి వెళ్ళింది. ఆ లోకంలో అందరినీ మోసపాలు వచ్చాడంట. అదే 400 బయట ప్రవక్తల్ని చంపవచ్చు. అలాంటి కాలంలో పేరు ప్రఖ్యాతమైనటువంటి ఈ వ్యక్తి ఇక్కడ దేవుని నామానికి. కాబట్టి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడివి, ఒక విశ్వాసంగా ఉంటున్నప్పుడు ఇతరులతో నువ్వు కూర్చుకోవద్దు. నిన్నుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఏ ప్రవర్తనటువంటి కాలంలో చిన్నవాడు నికైన వాడు మరి అక్కడ దేవుడు నామను మనం తెచ్చాడంటే నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. ఇలా అనేక మంది మరి మీడియా మనం గమనించాడు గొప్పకి వెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని విస్మరించి వారికి వచ్చినట్టుగా వారు వాక్యాన్ని అనువదిస్తున్నారు తప్ప దేవుని పరిశుద్ధాత్మ ప్రకారం వారు అనువదించట్లేదు. ఒక దైవం రండి ఆశీర్వదించండి, రండి ఆశీర్వదించండి. ఏంటి ఆశీర్వాదం ఉంది?
ఆత్మీయ రక్షణ లేకుండా ఈ లోక సంపాదన వచ్చినా కూడా నీకేం లాభం? నిన్ను ఆస్వాదిస్తుందంటే ఆర్థిక 10 మందికి నువ్వు మార్గదర్శకంగా వారికి సహాయకారం ఉండడానికి నిన్ను ఆస్వాదిస్తున్నాడు అనే తప్ప నీ తాతను పెట్టి నీకు వచ్చే పిల్లలు తినకంత నరికేసుకోమని దేవుడు. కానీ ఈ దినాన అనేక మంది దైవజనులు చెప్పేవన్నీ ఇంకొకటి అంటారు, ఫస్ట్ జీతం నాకు ఇచ్చారు 10,000, శ్రాద్ధం చేసాను 2 నెలల్లో 10,000 20,000 ఉండదండి. స్టాప్. జాగ్రత్త. నీ ఆత్మ ఆత్మీయంగా దేవుడు ఎరగకపోతే దేవుని నామము పేరట అబద్ధ బోధకులు, అబద్ధ కాపరులు నీ జీవితంలో వారు వాడుకుంటారు, వదిలిపెడతారు. కాబట్టి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? సత్యాన్ని ఎరిగి ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే సత్యం లేకుండా ముందుకు సాగినప్పుడు మనం ఇబ్బంది పడి అనవసరంగా దేవుని నామానికి అవమానం తెస్తున్నాము. అది మనము గమనించాలి. దానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 400 మంది చెప్పిన ప్రవక్తలో కానీ యెహోవా చెప్పినటువంటి మాట కన్నా అనుకోని విధంగా ఇది ఇంత ప్రసవం అడిగారు, మాట్లాడుతున్నాం అడిగారు, నిజంగా కాదు. కానీ ఇల్లు పెట్టినప్పుడు టార్గెట్ చేయాల, వాళ్ళ వ్యక్తిని గుర్తించుకోవడం కూడా. కానీ అదేమైంది? అనుకోకుండా తెలియకోకుండా వదిలేటప్పుడు దాన్ని వెళ్ళి ఎక్కడ గుచ్చుకోవాలో ఎవరు గుచ్చుకోవాలో గుచ్చుకొని ముందు దానికి వస్తున్నప్పుడు అక్కడ వాక్యాన్ని తెలిపి తెచ్చిపోయింది. దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు చెప్పేటువంటి మాటలు సత్యం. జనాలు ఒక్కరి వాళ్ళు మరి చాలా ఎక్కువ. ఎందుకంటే దైవ సేవలను విమర్శించకూడదు అంటారు. దైవ సేవలనే దేవుడు చూసుకుంటాడు. కరెక్టే. నువ్వు నిజంగా దైవ సేవకుడు అయితే దైవ సేవకుడుగా ఉంది. అంతే తప్ప నీకు నోటుకు వచ్చినట్టు చెప్తే నువ్వు దైవ సేవకుడిని. ఇప్పటికీ నేను ఎప్పుడు ప్రిపేర్ అయినప్పుడు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తానంటే ప్రభువా ఈ దినాన్ని నేను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు నేర్పుతాను. ఎందుకంటే నాకు జ్ఞానం ఉండొచ్చు, అదార్థం ఉండొచ్చు, ప్రాధాన్యత చేయగల శక్తి ఉండొచ్చు, కానీ ఆ బలిపీఠం ఉన్నప్పుడు నేను ఆయన నా కొరకు బలి పశువులకు వచ్చినట్టు ఆ యేసయ్యలో నేను నిలబడాలని జీవించాను తప్ప నా మట్టుకు నేను ముందుకి సాగకూడదు. కానీ దినాల్లో అనేక మంది అది విస్మరించి ముందుకి సాగుతున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే మికాయా చెప్పిన మాట ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది అనేది మనం గమనించినప్పుడు షోమ్రోను పొలంలో వేశ్యలు స్నానం చేసేటువంటి ఆ పొలంలో ఈయన రక్తము, ఆ రక్తము కుక్కలు ఇది ముందుగానే చెప్పాడు. ఎందుకు? ఇక్కడ నాబోతు తోట, ద్రాక్ష తోట, రాజుగారి తోట పక్కన చిన్న తోట అండి. అడిగాడు రాజుగారు, ఏమని? అయ్యా నేను కనుక్కుంటా, నాకు ఇచ్చేసేదే కదా, నీకు ఎంత కావాలంటే ఇస్తాను అన్నాడు. అంటే నాబోతు అన్నాడు, ఇది నా పితరుల నుంచి వస్తున్న ఆస్తయా, నా పితరుల నుంచి వచ్చిన ఆస్తి నేను ఇవ్వను, దాకా ఇవ్వనంటే ఈ రాజు సిగ్గు మీరు అడిగితే ఈ పెద్ద మరి పెద్దది కదా రైతు దేవత ఏం చేసింది? దాని పర్యవస్థానం అనేది. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించాలంటే సత్యాన్ని ప్రకటించు. స్కూల్లో టీచర్లు సృష్టి గురించి చెప్పమంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సృష్టి గురించి చెప్తుందంట. చెప్పినప్పుడు చాలామంది మిగతా టీచర్స్ కోపం వచ్చింది. ఈ క్రైస్తవ టీచర్ ఏంటి సృష్టి గురించి చెప్పమంటే మా గ్రంథంలో ఉన్నటువంటి సృష్టి గురించి చెప్పింది అన్నప్పుడు వాళ్ళు పిలిచి అడిగితే ఏమనుకుంటున్నాం? ఒకటే ఉంది, నేను చదివి నా గ్రంథంలో 7 దినాలు నా నమ్మిన దేవుడు చేసిన కార్యాలు నాకు తెలుసు, సృష్టి నేను చెప్పాను. తప్పు అన్నప్పుడు అదేం చెప్పగలను? కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మనం గుర్తు చేస్తుంటే అనేక మంది మరి మనం ద్వేషించవచ్చు. లోపల అందరూ మిత్రులు ఉండండి, కానీ అందరూ శత్రువులు ఉంటారు, అందరూ అటు ఇటు ఉంటారు. కానీ మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? డోంట్ లుక్ అట్ అదర్స్. ఇతరులను పోల్చుకోవద్దు.
నేను అనేక సార్లు అర్థం ముందు వచ్చినప్పుడు అనేక మందిని చూసినప్పుడు వాళ్ళు క్రైస్తత్వం కనపడుతూ ఉంటాయి కదా, తెల్ల బట్టలు వేసుకొని రెగ్యులర్ బ్రదర్ రెగ్యులర్ సిస్టర్ అన్నప్పుడు చాలాసార్లు బాధపడేవాళ్ళు. ప్రభు అర్థం చూడండి, చక్కగా తెల్లగా తెల్ల బట్టలు వేసుకొని సంఖ్యలో బైబిల్ పెట్టుకొని తిరుగుతుంటారు, అందరూ ప్రేజలు అంటారు. నా మొహం ఏంటి ఎలా ఉంటుంది? నేను అడిగా అర్థంలో మనం చూస్తుంటే కొంతమంది మీరు నమ్మని ప్రేమ పెట్టారా, నేను దైవ సేవకుని పాస్టర్ గారు నమ్మరు, వచ్చి అక్కడ నుంచి చూసి మరి వెళ్తారు. అది తెలుసు నుంచి చూసి సార్ పాస్టర్ గారు సార్ ఎందుకు నా హావభావాలు కానీ వేషణలు కానీ క్రైస్తవులకు, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మానవుడు నన్ను. కానీ ఈ దినాల్లో మనమంటే 2 Timothy రాసిన పత్రిక 3వ వచనం, జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై. ఇప్పటి ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకం, క్రైస్తవ సంఘం ఎలా ఉంది? హితబోధలు సహింపగా. ఈ 200 ఖడ్గాన్ని మనం చెప్పేటప్పుడు ఈ 200 ఖడ్గం ఎటుబెట్టినా పెద్దగిస్తుందండి, వస్తుంది వాక్యం, అది అందుకన్నాడు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఒక సంఘాన్ని నేను అడిగాను మొన్న, ఆ సంఘంలో పనిచేసి ఆయన వెళ్ళిపోయాడు దైవజనుడు. ఆయన నాకు ఫోన్ చేసి బ్రదర్ నాకు మన విశాఖపట్నం చేరుకుంటున్నాను అని అంటే, నేను నువ్వు ఆల్రెడీ పనిచేసిన పలు సంఘం ఖాళీ ఉందంట అంటే వాళ్ళు తీసుకోరు బ్రదర్, ఎందుకు తీసుకోరని చెప్పి ఆయన ఫోన్ చేశాను. సంఘం తెలిసి అడిగితే, మేము 3 సంవత్సరాల క్రితం ఎవరికి అవకాశం ఇవ్వండి, మా చర్చిలో ఎవరైనా 3 సంవత్సరాలే దిగాలి, తర్వాత వాళ్ళని మేము ఎంత వాక్య పరిచయం చేసినా ఏం పని చేసినా కూడా మేము వారిని ఎలవ్ చేయాలి. నాకు అమ్మడి వాక్యం ఈ తోరచుంది. నిజమైన వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే ఆ సంఘం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా కాదు, ప్రజల ఫస్ట్ వీక్ ఆ సంఘం అంతా నిండిపోద్ది. ఎందుకంటే అప్పు తీసుకున్న వాళ్ళు, అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చే వడ్డీ కోసం ప్రసంగం. మరి అన్నప్పుడు దురదజీవులు కాకపోతే నిజమైన బాధ పెట్టారా? మరి నువ్వే స్థితిలో ఉన్నావు. ఎందుకంటే తమ కొరకు పోగు చేసుకుని ఉన్నారు. కూడా దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సక్రంగా చేయి. గొప్ప ప్రసంగుడు కానక్కర్లేదండి, గొప్ప వ్యక్తులు కానక్కర్లేదు, కానీ ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన చేత గుర్తింపబడిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డే ద గాడ్ విల్ లీడ్ యూ టు గ్లోరిఫై హిస్ నేమ్. డజంట్ మ్యాటర్ ద వే ఆఫ్ లుక్, ద వే ఆఫ్ టాక్, బట్ స్టిల్ యు ఆర్ యూజ్డ్ మైటిలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది చాలా వరకు ఇంకా చిన్న వ్యక్తే కదా, 2 లైన్లు 3 లైన్లు ఎక్కువ, కానీ ఇజ్రాయేలీలు కాపరి లేని వారిగా చెదరగొట్టబడ్డారు. నేను క్రైస్తవ సంఘాలు ఈ డిజిటల్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ, సేవ మినిస్ట్రీ ఎక్కువైపోయాయండి. ఇప్పుడు చూసిన 24 గంటల్లో 20 గంటలు సంఘాలు ఉన్నాయి. నిద్రపోయి తీసుకున్నాను మధ్యరాత్రిలో విఐపి వచ్చేసి వేస్తుంది. అవునా? నిద్రపోవచ్చు కదా, ఏదో నిద్రపోతుంది లేకపోవటం లెక్కనే చేస్తారు. ఏముండదు, ఏముండదు, నీ సుఖం నిద్రలో బాబాడైపోతావు. జాగ్రత్త, సాధన అనేక రకాలుగా అనుకోడు, కానీ నీవు దేవుడు ఇచ్చినటువంటి మరి మార్గాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి విధేయత కలిగి ముందుకి సాగాలి. డజంట్ మ్యాటర్ హౌ ద హైయర్ అథారిటీస్ థింక్ అబౌట్ యూ, బట్ ఇట్స్ ద మ్యాటర్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. ఇతరులు ఎవరుకుంటారు మాత్రం నీవు నేను దేవుని దృష్టికి ఏ రకంగా గుర్తిరిగి మన ముందుకి వెళ్ళడం. ఎందుకంటే లోకంలో అందరినీ దేవుడు, కాబట్టి ఏలియా ప్రవక్తను వాడిన దేవుడు మరి మికాయిని వాడలేదా? అలాగే ఇదాలు అనేక మంది కోటాలు వేట్లు ఉద్యోగ కోటాలు, కొంతమంది ఉపవాస ప్రార్థనలే. ఇది చేసేది ఉపవాస ప్రార్థన. నేనన్నా బిర్యానీ ప్రార్థన లేకుండా కాదు, దేవుడు ప్రేరేపించాడంట ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన కడుపు రాసిన ఉపయోగాలు ఇలాంటి అబద్ధ బాధలు మరి వెనుక కంటే దొరదగాల చెవులు ఉండు కంటే నా చెవిటిగా జీవించడం లేదు.
దురద చెవులు ఉండుట కంటే చెవిటి వాడిగా జీవించుట. అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యాన్ని నువ్వు చదువుకో. నేను ఎప్పుడు నెక్స్ట్ సార్ చెప్తాను, ఒక దైవజన్ చెప్పిన మాటే కాదండి. మీరు చదవగలిగినప్పుడు వాక్యం చదువుకున్నప్పుడు ఆత్మీయ దేవుని మూలను ఆ నడిపింపులో దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఒకళ్ళు మీరు పోల్చుకోవాలి. మికాయేలు వాడుకున్న దేవుడు నేను ఎన్నో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను ప్రవక్తను ప్రసంగులను బాగున్నాను కానీ నీవు దేవుని చేత ఏర్పాటు చేయడం. నేను అనేక సార్లు చెప్పే మాటని చాలా మంది ఏంటంటే ఆ మతం మార్చుతున్నారు. ఇక్కడ మతం ఎవరు మార్చలేదు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాడు దేవుని సందర్భానికి వస్తాడు. నిజంగా మతం మార్చే లెక్కలో ఎన్ని క్రైస్తవ సంస్థలు ఎప్పుడు క్రిస్టియన్ చేసే కదా, అనే కదా. వాడికి క్రైస్తవ ముస్లింలు కొన్ని వేల లక్షల మందిని మతాన్ని మార్పించుంటారు. కానీ ఇది దేవుని యొక్క బిడ్డ యొక్క లక్ష్యం కాదు. దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వారినే ఆయన సందర్భం తీసుకొస్తాడు. వారికే పరిచయం ఉపాధి చేయాలి, వారినే ఆత్మీయంగా. కాబట్టి దేవుడు వారికి ఇష్టపడుతున్నాడు. నెత్తురాను మోసం ఏమన్నాడు? నేను నెత్తురాను కదా, కానీ మోసం దేవుడు అన్నాడు ఇలా నువ్వు నా బలహీనతను బట్టి ప్రభావ నేను పరిచయం లేకపోతున్నాను, నా వీక్నెస్ బట్టి తండ్రి నేను నామని నిందాలేకపోతున్నాను, అయా వాటిని చెప్పలేను, పాట పాడుతున్నాను. కానీ నన్ను పశుధాత్మ జస్ట్ సబ్మిషన్స్ నువ్వు దేవునికి సమర్పించుకో. ఒక్కసారి సమర్పించు. ప్రతిరోజు ప్రభావ ఈ దినాన్ని నేను నీ కుమారుడుగా కుమార్తెగా లోపలను వాడుకోకండి. నువ్వు ప్రార్థన చేయి. ఆ రోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడ లేని సంతోషాన్ని లేక ఎక్కడ లేని అవమానంతో పొందుతావు. ఎందుకంటే దేవుని నామాన్ని నువ్వు ఇచ్చిన వాక్యము ఇచ్చిన ప్రార్థన చేస్తున్నావు. మహాపురుషుడు మా కన్ను తండ్రి మీ దాని నామానికి వందనాలు ప్రభావ. ఆయన ఏరియా ప్రవక్త జీవించినటువంటి కాలంలో ఆయన మిఖాయి అనేటువంటి ఒక చిన్న వ్యక్తి ప్రవక్తను ప్రభావ ఈ నామం మహిమాత్మకంగా వాడుతున్నావు. ఎందుకంటే దినాన అనేక మంది ఆయన దైవజనులైనటువంటి పేరుతో ప్రభావ ఆయన దెయ్యపు జనులుగా ఉంటున్నారు. అలాగే ప్రభావ అబద్ధ బోధలు చేస్తూ అయా నాకు ఆత్మీయత కలుగుతూ చేస్తున్నారు ప్రభావ. కానీ తండ్రి మేమైతే ప్రభావ యొక్క వాక్యం ఉన్నటువంటి ఆత్మీయ ఆయన ఆహారాన్ని తినడానికి అవకాశాన్ని బట్టి ఉంటున్నారు. తిన్నటువంటి ఆయన మా వారు ఆయన దురద చెవులు తాకుతున్న ప్రభావ సత్యను గ్రహించి వారి జీవితంలో ఈ నామం మహిమ తెచ్చేటువంటి అవకాశాలను అనుభవించుకొని ఇవన్నీ కుమారులు మాట్లాడేటువంటి కేసు పిలుస్తారు పరిశుద్ధ నామం పెట్టుకుంటున్నాము తండ్రి.